హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం మనం కోడిగుడ్లు అనేవి ఇలా వాటర్లో తీసుకోవాలి. వాటర్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి, తొందరగా ఉడుకుతుంది. ఇది స్టవ్ మీద పెట్టి సిమ్లోనే పెట్టాలి. ఇలా సిమ్లో పెట్టడం వల్ల ఎగ్స్ అనేవి పగిలిపోకుండా ఉంటుంది. కొంచెం ఉడికిన తర్వాత ఫుల్గా పెట్టేసి ఇలా వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా చేయాలి. వాటర్ అన్నీ వంపేసుకొని కొన్ని చల్ల వాటర్ పోయడం వల్ల ఈ పొట్టు తీసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. ఇలా పొట్టు తీసి నీట్గా పక్కన పెట్టుకోవాలి. అది ఒక కడాయి పెట్టి అది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగానే ఉడికి పక్కన పెట్టినాం కదా, ఆ ఎగ్స్ అనేవి ఇందులోకి ఒకదాని తర్వాత ఒకటి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, అందులోకి కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేయాలి. ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దండి, తినేటప్పుడు అంత ఈజీగా ఉండదు. ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇవి తీసి పక్కన పెట్టి సేమ్ కడాయిలో కొంచెం స్పైసీనెస్ కోసం నేను వీడియోలో కనిపిస్తున్నవి యాడ్ చేస్తున్నా. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇవి మరీ మాడగొట్టకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇవి ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ టమాటో ఇవి రెండు యాడ్ చేయాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయి మగ్గేంత వరకు వీటిని ఆయిల్లో ఫ్రై చేస్తూ కొంచెం మగ్గనివ్వాలి. దానికోసం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఇవి తొందరగా మగ్గుతాయి. ఇందులోకి ఒక చిటికెడు పసుపు అనేది యాడ్ చేస్తున్నా. ఇవి రెండు యాడ్ చేసి కొంచెం అటు ఇటు టర్న్ చేసుకుంటూ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇది తీసి పక్కన పెడదాం. సేమ్ కడాయిలోకి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది తీసుకుంటున్నా, 4 టేబుల్ స్పూన్లు. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇలాచీ, లవంగం, సాజీరా అనేది యాడ్ చేస్తున్నా. దీంట్లోకి కొంచెం జీలకర్ర అనేది కూడా యాడ్ చేస్తున్నా. ఇవి రెండు హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ఇవి రెండు యాడ్ చేసి ఇందులోకి కొంచెం సాల్ట్, 1 స్పూన్ పసుపు ఇవి రెండు యాడ్ చేసి స్టవ్ అనేది సిమ్లో పెట్టి కొంచెం ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. వీటిని నీట్గా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా పచ్చి వాసన అనేది రాకుండా ఆయిల్లో టర్న్ చేసుకుంటూ మొత్తం మంచిగా మిక్స్ చేయాలి. ఇది మొత్తం మంచిగా ఇలా నీట్గా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం ఇందులో మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ అనేది ఇది ఇందులోకి యాడ్ చేస్తున్నా. ఇది యాడ్ చేసి మొత్తం కొంచెం కలపాలి. కలిపిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గిన్నెలోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇందులోకి వేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లోకి 1 స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నా. ఇది యాడ్ చేసిన తర్వాత మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇలా ఒకసారి టేస్ట్ అనేది చూసుకోవాలి, మనం ఉప్పు కారం సరిపోయిందా అనేది. ఇలా నేను ఒకసారి చెక్ చేస్తాను, నాకు కొంచెం తక్కువైనట్టు అనిపించింది. దీంట్లోకి ఇంకొక 1/2 స్పూన్ వేస్తున్నా. మీకు సరిపోయింది అనుకుంటే మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత అంతా నీట్గా మంచిగా కలపాలి. ఇలా కలిపి ఇది కొంచెం పచ్చివాసన అనేది పోయేదాకా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేవి ఉన్నాయి కదా, అవి ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అడుగు అనేది అంటుకుంటూ ఉంటుంది. ఇలా మొత్తం నీట్గా కలిపి క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి రావడం జరుగుతుంది. అప్పుడే గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. దీంట్లోకి 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవి రెండు యాడ్ చేసి ఒక 2 మినిట్స్ వరకు క్యాప్ పెట్టేస్తే
వేడి వేడిగా మన ఎగ్ గ్రేవీ మసాలా అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.